హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. వర్షాకాలం వచ్చిందంటే ఏదో ఒకటి వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా. సో ఇలా ఒకసారి గోబీ పకోడీ ట్రై చేయండి. ఒక్కసారి అయితే ఇలా అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే. ఇప్పుడు కొంచెం మెత్తగా వస్తాయి కానీ ఈసారి అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఒకసారి మెథడ్ని అయితే ఫాలో అవ్వండి. ముందుగా ఇలా గోబీని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. తర్వాత కొంచెం వంట సోడా అలాగే సాల్ట్ వేసుకున్నాము. మేమైతే కారం తక్కువ తింటాం, సో లైట్ గా వేసుకున్నాం. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. పిండి కలిపేలోపు నూనె కాగుతుంది, సో నూనె అయితే పెట్టుకోవాలి స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. వాటర్ అయితే అవసరం లేదు, మాకైతే వాటర్ అయితే ఏం పడలేదు. మీకు ఒకవేళ కావాలనిపిస్తే ఒక హాఫ్ స్పూన్ ఆర్ 1 స్పూన్ వాటర్ వేసుకోండి. మనం కాలీఫ్లవర్ ఉడికించుకున్నాం కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పట్టవండి. ఒకవేళ వాటర్ ఎక్కువైతే మాత్రం క్రిస్పీగా రావు, మెత్తగా వస్తాయి. సో వాటర్ ని చూసి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అన్నిటికీ పడితేనే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె కాగింది కదా, ఇప్పుడు అందులో కొంచెం కొంచెంగా డ్రాప్ చేయాలి. ఒకటి దగ్గర ముద్దలాగా వేస్తే పచ్చిగా ఉంటుంది. సో మనం ఇలా అన్ని ఫ్రై అయ్యేలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మరి ఓవర్ గా ఫ్రై చేయకండి, మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉంచండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయడమే. ఈ పకోడాలోకి కావాలంటే పల్లీలు కూడా వేయించుకొని వేసుకోవచ్చండి. మేమైతే కరివేపాకు ఇంకా పచ్చిమిర్చితో తినేసాం. చాలా టేస్టీగా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.